పులిగాడు గిలిగాడు. ఒక ఊరిలో ఒక ముసలామె ఉండేది. ఆ ముసల్దానికి చాలా గొర్రెలు ఉండేవి. ఆ ముసలామె ఆ గొర్రెలను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండేది. ఎందుకంటే ఆ ఊరి ప్రక్కన ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పులి ఉండేది. ఆ పెద్ద పులి రాత్రి కాగానే అడవి నుండి బయటకు వచ్చి ఆ గొర్రెల మందలో ఏదో ఒక గొర్రెను లటుక్కున పట్టుకొని అడవిలోనికి తీసుకొని పోయి తినేసేది. దానితో ఆ ముసల్ది ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఆ గొర్రెల మందను కాపు కాసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ ముసల్దానికి ఏదో ఒక పని పడి ఊరికి వెళదామని తన మనుమడిని పిలిచి, రేయ్, నిద్రపోకుండా రాత్రికి చాలా జాగ్రత్తగా కాపలా కాయు, లేదంటే రాత్రి ఏ పులోగిలో రావచ్చు అంటూ మనుమడిని హెచ్చరించింది ముసల్ది. కాని అప్పటికే ఆ ముసల్దాని కంటపడకుండా పులి ఎప్పుడో గొర్రెల మందలో కూర్చొని ఉండి, పులి ఎప్పుడు ముసల్ది బయటకు పోతుందా, ఎప్పుడు ఏ గొర్రె పిల్లను అడవిలోనికి తీసుకుని పోయి తిందామా అని ఎదురు చూడసాగింది. ఎప్పుడైతే ముసల్ది మనుమనితో ఏ పులోగిలో వస్తుందో జాగ్రత్తగా ఉండు అని చెప్పిన మాటలు విని పులి అదిరిపడింది. పులి అంటే నేను, గిలిగంటే ఎవరు, ఎలా ఉంటుంది, నాలా ఉంటుందా లేదా ఇంకా భయంకరంగా ఉంటుందా అని ఆలోచించసాగింది. అలా పులి గిలిగాని గురించి ఆలోచిస్తుండగా సరిగ్గా అదే సమయానికి ఆ రాత్రిపూట ఒక దొంగ ఆ గొర్రెల మంద నుండి ఒక గొర్రె పిల్లను దొంగిలిద్దామని నెమ్మదిగా గోడ దూకి ఎక్కి లోపలికి దూకాడు. అలా దొంగ దూకిన శబ్దానికి పులి అదిరిపడింది. ఆ దొంగను చూసి పులివాన్ని గిలిగాడు అనుకుంది. ఆ గొర్రెల మంద నుండి లావుగా ఉన్న గొర్రె పిల్లను దొంగిలిద్దామని అనుకున్నాడు. కానీ అంతా చీకటిగా ఉండటం వల్ల ఏ గొర్రె పిల్ల లావుగా ఉందో ఆ దొంగకు కనబడలేదు. అందుకని ఆ దొంగ ప్రతి గొర్రె పిల్లను తడుముతూ చూడసాగాడు. అలా తడుముతూ దొంగ పులి దగ్గరికి వచ్చాడు. పులిని తడమగానే దొంగ, ఆహా, ఇదేదో బాగా లావుగా బలిసినట్లున్నది అనుకున్నాడు. పులి దొంగ తడమడాన్ని చూసి అదిరిపడింది. ఓరి నాయనోయ్, ఈ గిలిగాడు ఏకంగా వచ్చి నన్నే తడుముతున్నాడు, నన్ను ఏం చేస్తాడో అని అనుకుంది. అదే సమయంలో దొంగ దాని 4 కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తి మెడపైన వేసుకున్నాడు. దొంగ నెమ్మదిగా గోడపైకి ఎక్కి దూకి పోతూ ఉన్నాడు. అంతే, పులి గజగజా వనకసాగింది. దాని పై ప్రాణాలు పైనే పోయాయి. పులి గట్టిగా అరుద్దామంటే దొంగ తనను ఏం చేస్తాడో అని నోరు మూసుకొని అలాగే ఉండిపోయింది. దొంగ పులిని ఎత్తుకొని చాలా దూరం నడిచాడు. అయితే పులి చాలా లావుగా బలంగా ఉండటం వల్ల దొంగ దానిని మోయలేక అలసిపోయాడు. అప్పుడు దొంగకు ఒక ఆలోచన వచ్చింది. ఇది ఎలాగో పెద్దగా ఉంది కదా, నేను దీనిపైనే ఎక్కిపోతాను అనుకున్నాడు. వెంటనే దొంగ పులిని కిందకు దించి దానిపైన ఎక్కి హై హై పా అంటూ దానిని ఒక పెరుకు పెరికాడు. అంతే, ఓరి దేవుడా, ఈ గిలిగాడు సామాన్యుడు కాదు, నా మీద ఎక్కి నన్నే తంతా ఉన్నాడు అని మట్టసంగా నోరు మూసుకొని వాడు చెప్పిన విధంగా పోతూ ఉంది. అట్టా పులి దొంగను మోస్తూ పోతా ఉంటే దానికి దొంగను మోయలేక కాళ్ళు లాగుతూ ఉన్నాయి. దొంగ కూడా తాను కూర్చున్నది పులిపైనే అని తెలియక హాయిగా తను పోతా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత చీకటి తొలగిపోయి ఉదయం అవుతున్నది. అడవి అంతా వెలుతురుతో నిండిపోయింది. అప్పుడు దొంగ, నేను తెచ్చిన గొర్రెపిల్ల ఎంత లావుగా ఉందో అని చూద్దామని కిందకు చూశాడు. దొంగ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. గజగజ వనకసాగాడు. ఓరి నాయనోయ్, ఇప్పటి వరకు నేను ఎక్కి కూర్చుంది పులి మీదనా? ఇది నన్ను
చూసింది అనుకో, ఈ రోజుతో నాకు నూకలు చెల్లినట్టే అనుకొని దీని నుండి ఎట్లా తప్పించుకోవాలో ఆలోచించసాగాడు. పులికి కూడా తన మీద ఎక్కి కూర్చుంది మనిషి అని దానికి తెలీదు కాబట్టి అది తల వంచుకొని పోతా ఉంది. దొంగ పులి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుండగా వానికి దారి మధ్యలో ఒక చెట్టు కొమ్మ వాలి ఉండడం చూశాడు. పులి చెట్టు కొమ్మ దగ్గరికి రాగానే దొంగ ఆ కొమ్మను లటుక్కున పట్టుకొని టకటక చెట్టుపైకి ఎక్కసాగాడు. వెంటనే పులి ఈ గిలిగాడు కాయలు తెంపుకోవడానికి చెట్టు ఎక్కినట్టున్నాడు అని అనుకున్నది. వాడు తిరిగి వచ్చి మరలా నా మీద ఎక్కి కూర్చోకముందే నేను వెళ్ళిపోవాలి అని అనుకుంది. వెంటనే పులి వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోనికి పారిపోయింది. దొంగ కూడా చెట్టు దిగిపోయాడు. కిందికి వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా మరోవైపుకు పారిపోయాడు. ఆ రోజు నుంచి పులి భయంతో గిలిగాడు, గిలిగాని భయంతో పులి ఆ ముసల్దాని గొర్రెల మంద దిక్కు చూడనే లేదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.